ఈ పేతురు పత్రికలో ఇలా అపోస్తుడైన పేతురు సంఘం గురించి, సంఘ మాదిరి గురించి, సంఘంలో ఏర్పాటు చేయబడిన గొర్రెల గురించి, కాపరి గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఆయనంటే ఎవరు? నజరేయుడైన యేసు. ఆయనంటే ఎవరు? యెహోవా దేవుడు. ఆయనంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ ఏమంటాడంటే ఆయన మిమ్మల్ని గురించి చింతిస్తున్నాడట, మీ చింత ఆయన మీద వేయండి. మనుషులుగా మనకి రకరకాల చింతలు ఉంటాయి, రకరకాల బాధలు ఉంటాయి, రకరకాల కష్టాలు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ నువ్వు చింతపడ్డం దేవుడి చింతకి కాదు, కానీ నీ చింత ఆయన మీద వేయాలి, నీ చింత ఆయన మీద మోపాలి, నీ చింత ఆయన మీద పడి వేయాలి. పిల్లల ఈ లోకంలో దేవుడు పిల్లలమైన మనకొడగట దేవుడు చింతిస్తున్నాడట. తండ్రి పిల్లల కొరకు ఏమి చేయాలి, తండ్రి పిల్లల కొరకు ఏది సంపాదించాలి, తండ్రి పిల్లల కొరకు ఏది సాధించాలి, ఎలాగైతే చింతపడుతూ, మదన పడుతూ, దుఃఖపడుతూ, వేదన పడతాడో